యానం అగ్నికుల క్షత్రియ సంఘ ప్రతినిధులకు, ప్రజానీకానికి అందరికీ నమస్కారం. ఓఎన్జీసీ ద్వారాగా ఈ నెల 23వ తారీఖున ఈ 4 నెలల్లో ఒక 4 సార్లు ఈడీ ఆఫీసులో అధికారులను తీసుకెళ్ళి ఇటు రీజనల్ అడ్మినిస్ట్రేటర్ని, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏడీని, దానికి వారు అడిగిన ప్రతి లెటర్ను కూడా పాండిచ్చేరి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి, అలాగే ఫిషరీస్ మినిస్టర్, సెక్రటరీ, డైరెక్టర్ని కలిసి వీరు అడిగిన ప్రతి పేపర్ని కూడా ఇచ్చి 4 సార్లు ఈడీ గారిని, ఆ ఈడీ గారి కింద ఉండే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని అందరినీ కూడా కలవడం జరిగింది. 23వ తారీఖున లాస్ట్ ఫ్రైడే లోపుగా 54,74,11,500 5,289 మందికి ముందు 15 నెలల్లో తీసుకున్న వాళ్ళకి ఇంకొక 9 నెలలకి డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు కమిట్మెంటు లెటర్ తోటి తీసుకుని ఈ ఫైల్ తీసుకెళ్ళి నేను పాండిచ్చేరిలో డిపార్ట్మెంట్ని, ముఖ్యంగా మినిస్టర్ ఆఫీస్లో లక్ష్మీనారాయణ గారు సమక్షంలో, ఫిషరీస్ డైరెక్టర్ని, డీడీని అందరినీ సమక్షంలో ఇది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చే ఈ 4-5 రోజుల్లో డబ్బులు వచ్చేదానికల్లా ఫైల్ని పుటప్ చేసి లేట్ అవ్వకుండా చూడమని కోరడం జరిగింది. మరలా నిన్న అనగా అక్టోబర్ 3వ తారీఖుకి వారు ఇచ్చిన టైము 5 రోజులు లేట్ అయినా కానీ నిన్న ఆ డబ్బుని పాండిచ్చేరి డిస్ట్రైస్ సొసైటీ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి 54,74,11,500 రూపాయలు నిన్న సాయంత్రానికి ట్రాన్స్ఫర్ చేసి మన పాండిచ్చేరి ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈరోజు మరలా నిన్న నేను సీఎం గారికి, అలాగే లక్ష్మీనారాయణ గారికి, ఫిషరీస్ సెక్రటరీకి, అలాగే డైరెక్టరు, డీడీకి అందరికి కూడా నిన్న ఫోన్లోనూ మాట్లాడడం జరిగింది. డైరెక్టర్ గారు హాస్పిటల్లో ఉన్నా కానీ వారితో కూడా మాట్లాడి మండేకి ఈ కావలసిన వారు అడిగిన డీటెయిల్స్ని దీనికి అలాగే 231 మంది అనగా 173 మంది సంబంధించి వారు యాక్టివ్ ఫిషింగ్లో ఉన్నారని, ఇతర డిపార్ట్మెంట్లో టోకెన్స్ తీసుకోవడం వల్ల వారికి రాలేదు, వాళ్ళకి 24 నెలల డబ్బులు అంటే 1,76,000 ప్లస్ 1,05,000 2,81,000 ఒకే స్టోక్లో వేసేలాగా, వీళ్ళకేమో 1,05,000 ముందు తీసుకున్న 15 నెలలు తీసుకున్న వాళ్ళకి, 1,76,000 తీసుకున్న వాళ్ళకి ఇప్పుడేమో 9 నెలలకి 1,05,000, వీరికేమో ఒకేసారి 2,81,000 ఇచ్చేలాగా దానికి అడిగిన కొర్రీస్ అన్నిటికి కూడా ఈరోజు నేను పట్టుకుని రేపు పాండిచ్చేరి బయలుదేరుతూ ఉన్నాను. ఇప్పుడు ముందు దాంట్లో 231 మందిలో 58 మంది భర్తను కోల్పోయి పిల్లలు ఇంకా చదువుతూ 18 సంవత్సరాలు పైబడి చదువుతూ ఉన్నారు. అప్పుడు భర్త చనిపోయినప్పుడు తల్లే వాళ్ళని పోషించాలి కాబట్టి వారికి అది అమెండ్మెంటు తీసుకురావాలి. ఆ అమెండ్మెంట్ తీసుకొచ్చే విధంగా 173 మందికి వారికి 24 నెలలు, వీరికి 24 నెలలతో అది 6 కోట్ల చిల్లర అవుతుంది. ఇన్ ప్రిన్సిపల్గా దాన్ని ఈ 4 పర్యాలు మాట్లాడినప్పుడు ఈడీ గారు, డిపార్ట్మెంట్ అంతా కూడా దానికి ఒప్పుకోవడం జరిగింది. ఈ ఫైల్లోనే ఈ 5,289 మంది ఈ 9 నెలల డబ్బులు వచ్చే ఫైల్లోనే రెడీ చేసి నేను దానికి రిప్లై అంతా కూడా పట్టుకెళ్తూ ఉన్నాను. మండే నుంచి ఒక 3-4 రోజులు అక్కడే ఉండి గతంలో 15 నెలల డబ్బులు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే డిపార్ట్మెంట్ తోటి కలిసి నేను పనిచేశానో ఆ విధంగా పనిచేసి త్వరలోనే
వాళ్ళకి మళ్ళా రిలీజ్ చేయడానికి ఇటు ఓఎన్జీసీ ఇచ్చిన డబ్బులు పుదుచ్చేరి ప్రభుత్వం అప్ టు గవర్నర్ వరకు వెళ్ళి అది రావడం జరుగుతుంది. అలాగే ఈ విషయాన్ని నేను మండే చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ని కూడా సోమవారం మంగళవారంలో అధికారుల్ని కలిసి లాస్ట్ వీక్ నేను కలిసినప్పుడు ఇదిగో మీకు ఈ డబ్బుని ఒక 5-6 రోజుల్లో మనకు ట్రాన్స్ఫర్ చేయిస్తాను అని చెప్పేసి ఇటు ఎల్జీ గవర్నర్ గారితో కూడా డీటెయిల్గా యానానికి సంబంధించిన ఈ ఒక్క ఇష్యూయే కాకుండా మిగతా ఇష్యూస్ అన్నీ కూడా రిటర్న్గా మండే ట్యూస్డే సబ్మిట్ చేయబోతున్నాను. ఇవన్నీ కంప్లీట్ చేసి ఈ నెలాఖరులోపు ఆల్రెడీ గవర్నర్ గారిని, ముఖ్యమంత్రికి, అలాగే కన్సర్న్ మినిస్టర్, ఫిషరీస్ మినిస్టర్ లక్ష్మీనారాయణకి వీరందరినీ కూడా యానం రప్పించి 5,289 ప్లస్ 231 వీరందరికీ కూడా సమక్షంలోనే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంకా ఎవరో రాలేదు అని చెప్పేసి 231 మందిలో ఎవరికి కూడా ఆవేదన కానీ ఇంకోటి కానీ పడవసరం లేదు. ఇది అన్నీ స్వయంగా గతం నుంచి కూడా అనేకమైన ఇబ్బందులన్నీ తొలగి ఇవన్నీ కూడా మీకు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కాకుండా జిఎస్పి ఇచ్చిన భర్త చనిపోయిన వాళ్ళు 383 మంది ఉన్నారు. ఇది అయిన వెంటనే ఆ సబ్జెక్ట్ని మళ్ళీ తీసుకుని కుటుంబం లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్స్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్తో వాళ్ళకి కూడా త్వరలోనే వచ్చేలాగా ఏర్పాటు చేయడం. అదే అయిన తర్వాత గతంలో డబ్బు పాండిచ్చేరి ఫిషరీ డిస్ట్రాయ్ సొసైటీలో 10 కోట్ల రూపాయల లోపుగా ఉన్న డబ్బుని డిపాజిట్ చేయడం జరిగింది. దానికి కూడా ఇంట్రెస్ట్ తోటి సుద్దాగా ఎవరెవరికి ముందు కొంతమందికి ఇచ్చిన డబ్బులు అలాగే కొంతమందికి ఎక్కువగా వాళ్ళు కట్ చేసిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం 3 దఫాలుగా చేయడం జరుగుతుంది. ఇది కాకుండా జనవరి 29, 2024 నుంచి అంటే 24 నెలల తర్వాత జూలై 14 వరకు 5 నెలల 17 రోజులు పైప్లైన్ వర్క్ నడిచింది. ఈ మధ్యలో పాత పైప్లైన్ కూడా లీకేజ్ వచ్చినా కానీ దాని తర్వాత ఇంకా ఇప్పుడు ఈ ఫ్లడ్ మొత్తం అయిన తర్వాత ఈ నెలాఖరు నుంచి కానీ నెక్స్ట్ మంత్ నుంచి కానీ మిగతా పనులు పూర్తి చేసిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గం పక్కనున్న నియోజకవర్గాల్లో కొంత బెనిఫిషరీస్కి 5 నెలల 17 రోజులు ఆ ఎమ్మెల్యేస్ తోటి అందరితోటి మాట్లాడడం, వారందరూ కలిసి వెళ్ళి అవి కూడా నెక్స్ట్ మళ్ళీ వచ్చేలాగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను.